హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత గణేష్. ఇవాళ అయితే నేను మా ఇంట్లో 1 kg చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో జస్ట్ సింపుల్ స్టెప్స్తో మీకు చెప్తాను. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1 kg దమ్ బిర్యానీకి ఏమేం కావాలో చూసేయండి. ఓకే, ఇదైతే 1 kg బాస్మతి రైస్ 2 times వాష్ చేసి నానబెట్టాను. 300 grams ఆనియన్ తీసుకున్నాను కట్ చేసుకొని. 50 grams కొత్తిమీర పుదీనా తీసుకున్నాను. ఇదైతే పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది 1 kg చికెన్ లెగ్ పీస్ బాగా గట్టించాను. ఇది బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలు ఇవి చెక్క లవంగాలు ఇవన్నీ. ఒక ప్యాకెట్ మొత్తం ఆయిల్ ఏం రాదు, జస్ట్ నేను కొత్తది తీసుకొచ్చాను, ఇంట్లో ఆయిల్ అయిపోయిందని అంతే. ఫస్ట్ అయితే మనం ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, అందుకోసం ఆయిల్ వేసేస్తున్నాను. ఓకే, కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది, సో ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కలర్ వచ్చేసాయి, గోల్డెన్ కలర్ వచ్చేసాయి. సో తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడే తీసేయాలి వీటిని, ఇంకా కాసేపు అయిన తర్వాత తీస్తే బ్లాక్ అయిపోతాయి. మనకి బిర్యానీలో ఆనియన్సే అండి ఫస్ట్ కలర్ పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడైతే మనం చికెన్ మొత్తం మసాలాలు వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఒక 1/2 hour, ఎందుకంటే బిర్యానీ పర్ఫెక్ట్గా రావడానికి. ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇదైతే నేను చాలా ఇష్టంగా తీసుకున్నా, ఎందుకంటే ఇది చాలా మందం ఉంటుంది. చూడండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 1 kg పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే చికెన్ ఇందులో వేసేస్తున్నాను. కిలో చికెన్ 3 times వాష్ చేసి వేస్తున్నాను. పీసెస్ కూడా ఇలా పెద్దగా కొట్టించేసుకున్నాను బిర్యానీ కదా అని. 2 tablespoon రాళ్ళుప్పు వేసుకుంటున్నాను, అదే రాక్ సాల్ట్ అంటారు కదా అది. ఇది హోమ్ మేడ్ అల్లం పేస్ట్ అండి. స్మెల్ అయితే చాలా బాగుంది. మన ప్యాకెట్లో ఉండేదానికంటే ఇలా తీసుకుంటేనే స్మెల్ బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడైతే 4 tablespoon అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదైతే పచ్చిమిర్చి పేస్ట్ అండి, ఇది ఒక 2 tablespoon 1 2. ఓకే, అయితే 2 పెద్ద సైజు నిమ్మకాయలని కట్ చేసుకున్నాను. ఇవి ఇందులో పిండేసుకున్నాం నీట్గా. లెమన్ పిండేసుకున్న తర్వాత 2 tablespoon కారం వేసుకోవాలి. అయితే కొంచెం స్పైసీగానే ఇష్టపడతాం, స్పైసీగానే తింటాం. చికెన్ బిర్యానీ ఏదైనా స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే హీట్ అయిన ఆయిల్ ఉంది కదా, అది ఒక 2 spoons అంటే దీంతో వేసేసుకుందాం. 2 గంటలు వేసేసాను. ఇప్పుడైతే మొత్తం దీన్ని మిక్స్ చేసేసుకుందాం బాగా మసాలా పట్టేటట్టు. ఆయిల్ అయితే కొంచెం హీట్గా ఉంది, చేతికి తగులుతుంది హీట్గా ఉంది అని. బిర్యానీ అయితే చేశాను కానీ దమ్ బిర్యానీ ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. మొత్తం నీట్గా కలిపేస్తున్నాను. ఇలా కనీసం లేదన్నా ఒక 10 minutes పాటు నీట్గా దీన్ని కలిపేయాలి. బాగా మిక్స్ కావాలి కదా మసాలా మొత్తం అని. ఓకే, దీని తర్వాత పుదీనా కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఒక 10 minutes పాటు మొత్తం మసాలా పట్టేటట్టు మొత్తం కలిపేసాను. ఇప్పుడైతే మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాను కదా, ఇప్పుడైతే రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కిలోకమైన సరిపోయే వాటర్ తీసుకున్నాను బాయిల్ చేయడానికి. పెట్టేస్తున్నాను, వాటర్ పెట్టేసుకున్నాను కదా. ఇందులో అయితే కొత్తిమీర పుదీనా. ఓకే, ఇది మిర్చి పేస్ట్ చేసుకున్నాం అన్నాం కదా, ఇది ఒక 3 tablespoon వేసేసుకోవాలి. 1 2 3. ఓకే, ఇవైతే మసాలాలు ఉన్నాయి, కానీ ఇవి ఇప్పుడు వేయకూడదు. మొత్తం వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు వేయాలి, ఎందుకంటే అప్పుడు వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది.
అప్పుడే చూపిస్తాను. ఇంకా ఒక లెమన్ మొత్తం పిండేస్తున్నాను. ఓకే, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కాదు, రాళ్ళుప్పు. ఓకే, ఇది మొత్తం ఒక్కసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుందాం. ఓకే, ఉప్పు అయితే సరిపోయింది. ఇది మొత్తం వాటర్ అన్ని బాయిల్ కావాలి. అవి అయిన తర్వాత మసాలాలు వేయాలి కదా. ఇప్పుడైతే ఇది మొత్తం బాయిల్ అయ్యేలోపు మనం బిర్యానీ కావాల్సిన మసాలాలు ఎలాగో ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక చిన్న మిక్సీ తీసుకోవాలి. అది ఎక్కడ ఉందో కనిపించలేదు, ప్రజెంట్ అయితే వెతలాడుతున్నా. ఈడే ఉంది. ఈడే పెట్టుకొని కూడా నేను అలా ఉంటుంది మనతో జాక్. మరాఠీ మొగ్గ ఒక 2 వేస్తున్నాను. ఈ మసాలాలు ఇవి ఒక 5 వేస్తున్నాను. లవంగాలు ఒక 10 నుంచి ఒక 12 వేసుకోండి. చెక్క అయితే ఒక 3 వేస్తున్నాను. 3 కాదు, 4 వేసానేమో, 5 వేసాను. ఇలాచి ఒక 5 వేస్తున్నాను. ఓకే, మర్చిపోయాను, షాజీరా మెయిన్ ఇంపార్టెంట్ బిర్యానీలో. అందాజుగా వేస్తున్నాను. ఆకు ఒక 3 వేసుకుంటున్నాను. దీన్నైతే ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇదే బిర్యానీ కచ్చా మసాలా. చూద్దురండి ఎలా వచ్చిందో. ఇలా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉంటే, ఐ మీన్ ఎక్కువ పౌడర్ కాకుండా ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, వాటర్ మొత్తం బాయిల్ అయిపోయాయి, బాగా మొత్తం బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ వేసేసేయాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇవన్నీ. షాజీరా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిర్యానీలో. ఇవన్నీ వేసాక ఇలా ఒక 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్ మనం మరిగించేసేయాలి. ఒక 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత జాలి తీసుకొని ఇవన్నీ తీసేసేయాలి. ఇది ఒక 5 మినిట్స్ ఇలా మరగాలి కదా. అంత లోపల మనం అయితే ఇప్పుడు 15 నిమిషాలు మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఈ చికెన్ అయితే చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో. ఇలా ఉన్నప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా 2 వేసేసుకున్నాం. తర్వాత నెయ్యి, 150 గ్రామ్స్ కర్డ్. ఇప్పుడైతే మనం కచ్చా మసాలా, బిర్యానీ కచ్చా మసాలా తీసుకున్నాం కదా, ఇందులో మిక్స్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం వేసేసేయాలి. ఇది మొత్తం మళ్ళీ మిక్స్ చేసేయాలి, బాగా కలిపేయాలి మసాలా మొత్తం చికెన్ పట్టేటట్టుగా. చూడండి, ఫస్ట్ మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అప్పుడే ఓపెన్ చేస్తే స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే ఫస్ట్లోనే చేయాలి, కానీ నేను మర్చిపోయాను. ఇవి కొంచెం పక్కకి తీసేస్తున్నాను రైస్లో పైన వేసుకోవడానికి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇలా నీట్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేయాలి. ఈ ఫస్ట్లోనే వేసేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను హడావిడిలో. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానని చెప్పాను కదా. మామూలు బిర్యానీ అయితే చేస్తుండే, కానీ చికెన్ దమ్ బిర్యానీ నాకు రాదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి రైస్ ఎలా ఉందో అంత లోపల చూసేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది కదా, మొత్తం బాయిల్ అయిపోయాయి. ఇవన్నీ అయితే తీసేద్దాం ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు. బిర్యానీ తినేప్పుడు మొత్తం బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అన్నీ తీసేసుకొని పక్కన వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఈ వాటర్ బాయిల్ అయ్యాయి కదా, మనం వేసేది మొత్తం తీసేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేస్తున్నాను. రైస్ మొత్తం వేసేసాక ఇలా బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లోనే, ఎందుకంటే రైస్ మొత్తం నానిపోయి ఉంటాయి కదా ముందే, మళ్ళీ మొత్తం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నీట్గా ఒక్కసారి ఇలా కలిపి పెట్టేసుకుందాం. ఓకే,
ఇప్పుడు ఒక 70% మాత్రమే ఉడకాలి. ఒక 70% బాయిల్ అయిందనుకో మళ్ళీ మనం బిర్యానీలో రైస్ ఏస్తాం కదా! అందుకోసము. ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. ఆల్మోస్ట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి. రైస్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే తీసేసుకొని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. బాగా లేయర్‌గా వచ్చేటట్టు వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా లేయర్‌గా మొత్తం వేసేసుకోవాలి నీట్‌గా. బాగా బాయిల్ అయిపోయాయి రైస్ కూడా. చూడండి. ఓకే. ఫ్రైడ్ ఆనియన్స్ చల్లేసాను. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసాను. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. వేసేసాను. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఆవిరి పోకుండా దీనికి ఒక క్లాత్ పెట్టేస్తున్నాను. అంటే స్కార్ఫ్ తీసుకున్నాను నేనైతే. మా ఇంట్లో అంత పెద్ద క్లాత్ ఏం లేదు. నా స్కార్ఫ్‌నే తడి చేసి పెడుతున్నాను. అయితే స్టవ్ ఆన్ చేసుకొని, ఇది నా చపాతీ చేసుకుంటా కదా ఆ ప్యాన్ అని, చపాతీ ప్యాన్ అండి. కానీ ఇది నేను చాలా మందంగా ఉంటుంది. బిర్యానీ హండీ వచ్చి దీనిపైన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా పెట్టేసేసాను. దీనిపైన వెయిట్ కోసం వాటర్ పట్టేసి ఇందులో పెట్టేసాను. ఇది అంటే ఆవిరి బయటికి పోకుండా. ఇప్పుడైతే మొత్తం సెట్ చేసేసానండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోతుంది అంతే. ఇది ఫ్లేమ్ కొంచెం చిన్నగా వస్తుంది కాబట్టి 15 మినిట్స్, కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా ఉండిందనుకో ఒక 10 మినిట్స్ అలా, 10 మినిట్స్ ఇలా సరిపోతుంది. ఓకేనా. ఒక 15 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. తర్వాత బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్, 15 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నాను, అంటే ఆపేస్తున్నాను మొత్తం. ఇప్పుడు ఇంకో 15 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. బాగా రైస్ మొత్తం దమ్ అయి టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే బిర్యానీలోకి గ్రేవీ చేసుకోవట్లేదండి. నాకు బిర్యానీ గ్రేవీతో తినడం కంటే పెరుగు చట్నీతో తినడం అంటేనే చాలా ఇష్టం. అందుకే పెరుగు చట్నీ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, జస్ట్ కొంచెమే. ఓకే. క్రీమీగా ఉంది కదా. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసేసాను. కొత్తిమీర, ఓకే. ఆ, 20 మినిట్స్ తర్వాత బిర్యానీ ఓపెన్ చేసేస్తున్నాం. ఎలా ఉందో చూద్దాం రండి. టంటడాయ్! బా, రైస్ అయితే సూపర్గా ఉంది. పీసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం లోపల ముక్క ఎలా ఉందో అని. వావ్! నేనైతే ఇంకా వెయిట్ చేయలేను. హాట్ బాక్స్లో మొత్తం సర్వ్ చేసేసుకుందాం. ఇది నేను ఫస్ట్ టైం చేసిన చికెన్ దమ్ బిర్యానీ. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్స్ అయితే చేయడం మర్చిపోకండి. పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అయితే. వావ్! చూడండి ఎలా వచ్చిందో. ఎక్కడే కానీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. వావ్! ఇదండి నేను ఫస్ట్ టైం చేసిన చికెన్ దమ్ బిర్యానీ. ఎలా వచ్చిందో చూస్తేనే తెలిసిపోతుంది టేస్ట్ ఎలా ఉంటుందో అని. ఎమ్మీగా ఉంది. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. పీసెస్ అయితే చూడండి కాలిపోతుంది. ఆలస్యం ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకొని మొత్తం తినేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దండి.